హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీకోసం కొత్తగా డిఫరెంట్గా మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలని కూడా నాకు ఎంతో ఆశగా ఉంది. అందుకే ఒక 3-4 డేస్ నుంచి వినాయకులు అయితే పెడుతున్నాను కదండి. వినాయకుల పండుగలప్పుడే మా ఇంట్లో కూడా ఒక మంచి స్పెషల్ పండుగ ఉందండి. మా చిన్ని కన్నయ్య పుట్టిన 1 ఇయర్ పూర్తి అవుతున్నందుకు సందర్భంగా ఫస్ట్ బర్త్డే చేశామండి. లాస్ట్ ఇయర్ వినాయకులప్పుడే మా చిన్ని నాన్న మాకు వచ్చిండే ఇంట్లో. ఇంకా ఈసారి వినాయకుల పండుగకి ఫస్ట్ బర్త్డే చేస్తున్నాము. ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా ఉన్నామండి మేము. లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంలో మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము మా ఇంట్లోకి మా చిన్ని కన్నయ్య వచ్చినందుకు. ఇంకా ఈ సంవత్సరం బర్త్డే కూడా చేసినాం. అందరికన్నా ముఖ్యం ఈ విషయం నేను మీ అందరితో షేర్ చేస్తున్నందుకు నాకు ఇంకా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా కన్నయ్య పేరు అవ్యాన్ అండి. అవ్యాన్ పేరు బాగుంది కదా. అంతే బాగా మా చిన్ని నాన్న కూడా ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్గా బుజ్జిగా ఉన్నాడో వాళ్ళ పెద్దనాన్న ఒడిలో. మా కన్నయ్య వీడియోకి హాయ్ చెప్తుండే. మీరు కూడా అందరు హాయ్ చెప్పండి. తనని మనసు పూర్తిగా ఆశీర్వదించండి. ఇంకా మా మర్ది గారు, మా తోడికోడలు, వాళ్ళకి 2 బాబులండి. పెద్ద బాబు, ఈయన చిన్న బాబు. ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేసినాము. అండ్ ఫుల్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ఆల్రెడీ మా ఫ్యామిలీ గురించి తెలుసు. చూడండి మేమందరం కలిస్తే ఎంత అల్లరిగా, ఎంత సరదాగా, ఎంత హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నాడు. మీరు ఎవరైనా గుర్తుపడితే నాకు కామెంట్స్లో రాయండి. గుర్తుపట్టి కామెంట్స్లో రాయాలి. తప్పకుండా నేను వెయిట్ చేస్తాను. నేను రిప్లై కూడా ఇస్తాను. గమనించండి ఎవరో. అందరికీ తెలిసిన వ్యక్తి, చాలామంది గుర్తుపట్టి వ్యక్తి. అండ్ మాకు చాలా కావాల్సిన అతను. నేను పేరు చెప్పట్లేదు, మీరు గుర్తుపట్టి నాకు కామెంట్స్లో రాయండి. తన వాళ్ళ పాప. అందరూ చాలా స్పెషల్ అండి నాకు. అందరూ కావాల్సిన వాళ్ళు, అందరూ చాలా స్పెషల్. నేను అందరితో చాలా కలిసి ఉంటాను, హ్యాపీగా ఉంటాను. అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. ఒక ఫంక్షన్ చేస్తుంటే అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటేనే చాలా బాగుంటుంది కదా. మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసినప్పుడు చాలా అల్లరిగా, గోలగా ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా, మా మర్ది, మా తోడికోడలు ఎంత బాగా అరేంజ్ చేసిండ్రంటే బర్త్డే కోసం అనేసి పిల్లలకి ఎన్ని గేమ్స్ ఓనండి. ప్లే జోను, కార్ గేము, షూటింగ్స్, పెయింటింగ్స్, ఫోటో సెక్షన్స్ ఎన్ని పెట్టిరో. పిల్లలు అయితే అసలు మమ్మల్ని పెద్దవాళ్ళని ఎవరిని కూడా విసిగించకుండా ఎంత సరదాగా ఆడుకున్నారో తెలుసా. ఎన్ని గేమ్స్ అంటే అన్ని గేమ్స్ అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా అమేజింగ్ అండి. పిల్లలకు నచ్చిన ఫుడ్స్, మాకు నచ్చిన ఫుడ్స్ సెలెక్షన్ చేసిన మా మర్ది గారికి, మా తోడికోడలికి, ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సెలెక్షన్ అయితే చాలా సూపర్గా బాగా ఉంది. అండ్ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మేమైతే మరీ ఫీల్ అయ్యాము. ఫోటో సెక్షన్లో అయితే విడివిడిగా అందరూ సపరేట్గా దిగారు. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా మనము ఏ ఫంక్షన్ చేసినా కానీ పిల్లల కోసం ఆలోచించి సపరేట్ ఒక గేమ్ జోన్ పెట్టామనుకోండి, ఇంకా మనకు పిల్లల టెన్షన్ ఉండదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉండే గేమ్స్ ఉన్నాయంటే పెద్దవాళ్ళు కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం నిజమే కదా. చాలామంది వచ్చారు ఫంక్షన్లో మా బంధువులు. నేను ఇంకా చాలా బిజీగా ఉండడం వల్ల కొంచెం షూట్ చేశాను. కానీ అందరూ కూడా అండి మా అవ్యానికి అందరికీ ఆశీర్వదించండి. హెల్దీగా, మంచిగా, హ్యాపీగా, మంచి చదువుకొని, మంచి పేరు తెచ్చుకొని అందరితో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.
చిన్ని బుజ్జి తండ్రి కార్లో కూర్చొని వస్తే ఎంత బాగా అనిపించిందో తెలుసా. అండ్ కార్ని నడిపించేది వాళ్ళ పెద్దన్నయ్య. చూసిండే ఇద్దరు. అండ్ మా మరిది గారి మా తోడికోడలు డ్రెస్సింగ్ కూడా ఎలా ఉందో చెప్పండి. సూపర్ సెలెక్షన్ వాళ్ళది. అండ్ మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మా ఆడపడుచులు, మా తోడికోడళ్ళు, మా బావగారులు అందరూ కూడా అండి ఎంత బాగా ఎంజాయ్ చేసాము మేము అక్కడ. ఫ్యామిలీ అంటే ఏదో వచ్చామా వెళ్ళామా కాకుండా ప్రతి పండగ ప్రతి ఈవెంట్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా. ఫ్యామిలీ బాండింగ్ అనేది ఇలానే ఉంటుంది. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ వీడియో పెట్టినా మీకు ఇదే విషయం చెప్తాను. ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే, ఫ్యామిలీ అంటే అందరు కలిసిమెలిసి ఉండడమే కదండి. ఒకళ్ళొకళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడమే. నేను మా ఫ్యామిలీ వీడియోస్ ఎప్పుడు పెట్టినా ఇదే విషయం చెప్తాను. మా తోడికోడలు కానీ, మా మరిది గారు కానీ, మా పెద్ద ఆడపడుచు కానీ, చిన్న ఆడపడుచు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. పిల్లలతో పాటు పిల్లలం అయిపోతాం మేము కూడా. ఇంకా పిల్లలు మన్మరాళ్ళు ఎప్పుడు హ్యాపీ బర్త్డే అయినా వాళ్ళ తాతగారు, మా పెద్ద మామగారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ తను ఉండాల్సిందేనండి స్టేజ్ పైన. మా అత్తయ్య వాళ్ళు కూడా చూడండి ఎంత హ్యాపీగా సరదాగా ఉన్నారో. అందరూ చిన్నపిల్లల్లాగా అనిపిస్తున్నాము కదా, పెద్ద చిన్న ఎవరు ఏంటి అని అనకుండా. మా అత్తయ్యలకు కూడా అండి కోడళ్ళు అంటే ప్రాణం, చాలా బాగా చూసుకుంటారు. అందుకే మేము ఇంత హ్యాపీగా హెల్దీగా వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఉండగలుగుతున్నాము. మేమంతా ఫ్యామిలీ కలిసినామంటే ఇంకా చాలా అల్లరి గోలండి. చిన్న పెద్ద అని ఏమి ఉండదు. ఇక్కడ చూడండి మా మామయ్య గారు మా చిన్న కన్నయ్యకి దండ వేస్తున్నాడు. మా మామయ్య అయితే ఫుల్ మన్మళ్ళ బర్త్డేలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా మామయ్యకి చాలా ఇష్టం. తన బర్త్డే సాంగ్ కూడా పాడతారండి. మాకెంతో ఇష్టం మా మామయ్య పాడే బర్త్డే సాంగ్ అంటే. ఇక్కడ చూడండి ఇంకా ఫంక్షన్ అయిపోగానే మల్లరి స్టార్ట్ అయిపోయింది. మా ఆడపడుచులు మేము బాగా అల్లరల్లరిగా గొల్లగా చాలా ఫ్రీగా జాలీగా ఉంటామండి. అందరూ చెప్పుకొని ఒకలాంటి డ్రెస్సులు వేసుకోవడము, ఒక కలర్ టీమ్గా ఉండడం, ఒక జాల కూర్చోవడం, కలిసి తినడము, కలిసి మాట్లాడుకోవడము, చాలా హడావిడిగా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది. నాకైతే హోటల్ చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ మా మరిది గారి సెలెక్షన్. యాక్చువల్లీ నేను ఇక్కడ అదే చెప్తున్నాను, కాకపోతే వెనుక బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తున్నాయి కాబట్టి మ్యూట్ చేశాను. సాంగ్స్ కూడా చాలా డీజే సాంగ్స్ చాలా బాగుండే అండ్ చాలా హ్యాపీ. అసలు మొత్తం అనేది మాహోలే చాలా బాగుండే అండి. అందుకే అందరు చూడండి ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే అక్కడ పాటలు కూడా చాలా బాగా ఉండే, బాగా ఎంజాయ్ చేస్తాను తెలుసా పాటలు కూడా. ఇంకా నేను పాటలు పెడితే మళ్ళీ నాకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి పాటలు పెట్టట్లేదు, మ్యూట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి. అండ్ మీరందరూ కూడా లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్. మీరు చేసే లైక్స్ నాకు వీడియోస్ చాలా మందికి వెళ్తాయి. అందరి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మా చిన్న అబ్బాయి కూడా భలే క్యూట్గా ఉన్నాడు కదా, టాటూస్ వేయించుకొని. మా ఇంటి చిన్ని అవ్యాన్ బర్త్డేకి ఇలా సెలబ్రేషన్ చేసాం మేము. ఫంక్షన్ అయితే చాలా బాగైంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా బాగుంటుంది.